ఒక ఊరిలో రాము, రాజు అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని కొన్ని నెలల తర్వాత ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా చేరతారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ మేనేజర్ రామును సేల్స్ మేనేజర్‌గా పదోన్నతి ఇస్తాడు. కానీ రాజుని అలాగే సేల్స్ మ్యాన్‌గానే ఉంచుతాడు. దానితో రాజుకు చాలా బాధ కలుగుతుంది. అంతేకాదు రాము మీద అసూయ కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజుకు ఉద్యోగం చాలా అవసరం. కాబట్టి అతను అలాగే అక్కడే పనిచేస్తూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత కూడా రాజుకి రాము ఎదుగుదల మీద అసూయ బాగా పెరిగిపోయి ఇహ ఇక్కడ పని చేయకూడదనుకుంటాడు. రాజు రాజీనామా లేఖ రాసి మేనేజర్‌కి ఇస్తూ ఈ కంపెనీలో కష్టపడి పనిచేసే వారికి విలువ ఉండదు. మేనేజర్‌లు వాళ్ళకిష్టమైన వారికే పదోన్నతులు ఇస్తారు అని అంటాడు. మేనేజర్‌కి రాజు కంపెనీ కోసం కష్టపడతాడని తెలుసు. అంతేకాదు రాము కన్నా కూడా ఎక్కువ పనిచేస్తాడని తెలుసు. కానీ రాజులో ఏదో లోపించింది. దానిని రాజుకు చెప్పాలనుకున్నాడు మేనేజర్. దానికోసం మేనేజర్ రాజుకు ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటాడు. మేనేజర్ రాజుతో ఈ ఊరిలో ఎవరైనా మామిడికాయలు అమ్ముతున్నారేమో తెలుసుకొని రమ్మంటాడు. రాజు వెళ్లి తెలుసుకొని ఒక వ్యక్తి అమ్ముతున్నాడని మేనేజర్‌తో చెప్తాడు. అప్పుడు మేనేజర్ ఒక కేజీ మామిడికాయలు ఎంత అని అడుగుతాడు. రాజు మళ్ళీ ఆ మామిడికాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకొని మేనేజర్‌తో ఒక కేజీ మామిడికాయలు రూ. 30 అని చెప్తాడు. మేనేజర్ రాజుతో ఇదే టాస్క్ రాముకి ఇద్దాం. అతడు ఏం చెప్తాడో చూద్దాం అని అంటాడు. రాజు సమక్షంలో మేనేజర్ రామును పిలిచి ఈ ఊరిలో ఎవరైనా మామిడికాయలు అమ్ముతున్నారేమో తెలుసుకొని రమ్మంటాడు. రాము వెంటనే అక్కడి నుంచి వెళ్లి కాసేపటికి తిరిగి వస్తాడు. రాము మేనేజర్‌తో ఈ ఊరిలో ఒకే ఒక వ్యక్తి మామిడికాయలు అమ్ముతున్నాడు. ఒక మామిడికాయ రూ. 15, కేజీ మామిడికాయలు రూ. 30. అతని దగ్గర ప్రస్తుతం 100 మామిడికాయలు ఉన్నాయి. మొత్తం కాయలు అమ్మితే రూ. 1500 వస్తుంది. మామిడికాయలు అమ్మటం వల్ల నెలకి 15,000 వరకు సంపాదిస్తున్నాడు. అతనికి మామిడి తోట కూడా ఉంది. కంపెనీకి కావాలంటే వచ్చే 3 నెలల్లో నాణ్యమైన మామిడికాయలు కేజీ రూ. 25కి డెలివరీ ఛార్జీలతో సహా సరఫరా చేస్తాడు. రేపు అతనితో ఒప్పందం కుదుర్చుకుంటే మనం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరం అమ్మకాలలో 5% వృద్ధిని పెంచుతుంది. ఈ సమాచారం అంతా ఈ స్ప్రెడ్ షీట్ లో రాసి ఉంచాను. ఈ స్ప్రెడ్ షీట్ కావాలంటే 10 నిమిషాల్లో పంపుతాను అని చెప్తాడు. రాము చెప్పిన దానికి రాజు నిర్ఘాంతపోతాడు. రాము యొక్క స్మార్ట్నెస్ కి అతని కమిట్మెంట్ కి రాజు ఆశ్చర్యపోతాడు. రాముకి తనకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకుంటాడు. రాము రాజీనామా చేయకూడదని నిర్ణయించుకొని రాము నుంచి నేర్చుకోవాలని అనుకుంటాడు. కాబట్టి ఉద్యోగం చేసేవారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం ఏమి చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు. దాన్ని ఇతరుల కన్నా ఎంత చక్కగా స్మార్ట్ గా చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఇది ఎక్కువసేపు పని చేయడం గురించి కాదు. చేసే పని మనల్ని మరో మైలురాయికి చేర్చి రివార్డు వచ్చే విధంగా ఉండాలి. ఇది కష్టపడి పని చేయడం గురించి కాదు. ఎంత వ్యూహాత్మకంగా సమర్థవంతంగా చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఇది ఇతరులు వేలెత్తి చూపడం కాదు. మనల్ని మనం ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడం. ఇతరులు మీకన్నా బాగా పనిచేస్తుంటే వారి మీద కంప్లైంట్ ఇవ్వద్దు. మీ పనిని పరిపూర్ణంగా చేయండి. లోతుగా ఆలోచించండి. మరో మైలురాయి అందుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది.